శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో ఎంతో పరమ పవిత్రమైన మహాశివరాత్రి పండుగ గురించి, దాని విశిష్టతను గురించి తెలుసుకుందాము. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండర్లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. శీతాకాలం చివర్లో, వేసవికాలం ముందు వచ్చే పాల్గొన మాసంలో వచ్చే 13 లేదా 14వ రోజును మహాశివరాత్రి అని అంటారు. ఈరోజే శివుడు లింగాకారంలో ఆవిర్భవించాడు అని శివపురాణంలో ఉంది. ఈ మహాశివరాత్రి పండుగ శివభక్తులకు అత్యంతమైన పర్వదినం. ఈ రోజున శివభక్తులు తెల్లవారుజామునే లేచి స్నానాలు పూర్తి చేసుకొని పూజలు చేసి ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేస్తారు. సంవత్సరంలో వచ్చే 12 శివరాత్రులలో ఈ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన, శుభప్రదమైన రాత్రి అని అర్థం. మహాశివరాత్రి నాడు నిర్వహించే వాటిల్లో ప్రధానంగా ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ. ఈ రెండు చేయడంలోనే శివ పూజ అంతర్లీనమై ఉంటుంది. ఉపవాసం అనగా అర్థం ఏమిటంటే భగవంతునికి సమీపంగా ఉండటం అని. జాగరణ అంటే అర్థం నిద్రపోకుండా కూర్చొని కాలక్షేపం చేస్తూ గడపటం కాదు, భగవంతుని నామస్మరణలో గడపటం. ఈ రోజున పంచాక్షరి మంత్ర జపం చేయటం చాలా మంచిది. ఈ రోజున పాలు, గంగాజలం, గంధం, తేనె, పెరుగు, నెయ్యితో శివునికి అభిషేకం చెయ్యాలి. బిల్వపత్రాలతో అభిషేకం చెయ్యాలి. ఉపవాసం, జాగరణ ఉండాలి. రుద్రాభిషేకం చెయ్యాలి. శివపురాణం చదువుకోవాలి. శివనామస్మరణతో నిష్ఠగా చేసే పూజ వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.